ఓ మై గాడ్. బేబీ బేబీ బేబీ. నాన్న, నేను వేణు అనే అతను ప్రేమించుకున్నాం. ప్రేమ అనేది ఒక అడుగైతే పెళ్ళి అనేది 7 అడుగులు. కానీ మేము 8వ అడుగు కూడా వేసేశాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నువ్వు మా పెళ్లి జరగనివ్వవని నిద్ర మాత్రలు మింగాను. బేబీ ఆ కుర్రాడితో నేను పెళ్లి జరిపిస్తాను. నమస్కారం నమస్కారం. రండి రండి, వెల్కమ్. హలో. అగో, నిన్నెవడయ్యా పిలిచాడు? మేము పెళ్లి కొడుకు తరపున వచ్చాం. నీ కొడుకు పడతాడు అక్కడ ఉన్నాయి. మా రాణి ఏడమ్మా ఇంకా రాలేదు? వచ్చేస్తాను డాడీ. కరెక్ట్ గా 8 గంటలకు ఇక్కడ ఉంటా అన్నారు. టైం అయిపోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. నా కొడుకు చేతిలో ఫోటోలు చూస్తే బాపిరెడ్డి గారు ఏమైపోతారంటారు? బాపిరెడ్డికి తుపాకీ లైసెన్స్ ఉందా? ఉందండి. కాల్చి పారేస్తాడు. నా కొడుకునే అండి. ఒకే గుండుకు మీ ఇద్దరిని. పదండి. ఏమో వచ్చేసారా? వచ్చేస్తున్నారు డాడీ. మా ఎంగేజ్మెంట్ విషయం అనౌన్స్ చేయ డాడీ. రాని అమ్మా. లేదు డాడీ, థ్రిల్ చేయాలి. డాడీ అని వచ్చేస్తున్నారు డాడీ. కమ్ ఆన్ డాడీ, ప్లీజ్ డాడీ. ఓకే ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మా రాణి పుట్టినరోజని మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినరోజున ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు. ఈ పుట్టినరోజున నేనిచ్చే బహుమతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, తను ప్రేమించిన అబ్బాయినే నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. విచిత్రం ఏమిటంటే, మీలాగే నేను కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాను. కమ్ ఆన్, గివ్ ద క్లాప్. కరెక్ట్ టైం అనుకుంటాను. మా వాడిని రంగంలో దూకేమంటారా? ఇప్పుడు కాళ్ళు విరిగిపోతాయి. ఫోటోలతోటండి. వాటితో దూకితేనేనయ్యా. He is the Dear friends, meet my would-be husband, Mr. Venu. రాణి, నన్ను ఇక్కడికి ఆతిథ్యానికి పిలిచావా, అవమానించడానికి పిలిచావా? తమాషాలకి ఇది చోటు కాదు. మన ప్రేమ గురించి. మన ప్రేమ ఏమిటి నువ్వు మాట్లాడేది? విమెన్స్ కాలేజ్ ఎదురుగా ఫ్యాన్సీ షాపులో వస్తువులు అమ్ముకునే అర్భకుడిని నేను. ఒక కోటీశ్వరుడి కూతురు నువ్వు. నీకు నాకు ప్రేమ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మై డాటర్స్ లైఫ్. బొటానికల్ టూర్కి వెళ్ళిన నా కూతురి జీవితాన్ని నాశనం చేసి. ఓహో, అదండి సంగతే. విన్నారుగా, ఇప్పుడు అర్థమైంది ఒక కోటీశ్వరుడి కూతుర్ని ఈ పేదవారికి అంటకట్టడానికి ఎందుకు తొందరపడుతున్నారు. నీ తండ్రి ముసలాడు, పాపం కూతురు పెళ్లి అయిపోతుందని ఆశపడ్డాడు. చెడిపోయిన ఆడదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటారా? కాలు జారిన పిల్లకి ఎదుటి వాళ్ళ మీద చెయ్యెత్తే హక్కుండదు పాప. నీ బర్త్డే నీ బాబుకి డెత్డే కాకుండా చూసుకో. బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు, హైపర్ టెన్షన్ ఉన్నదేగా, కానీ నిన్ను చూస్తే జరిగిందంతా గుర్తొచ్చి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
నీ పర్సనల్ విషయాల్లో తలదూర్చకూడదనుకో. అయినా మీ ఫ్యామిలీ డాక్టర్గా అడుగుతున్నాను, అతను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? పంతాలకి పోకుండా నువ్వు వెళ్ళి అతను ఒకసారి కలుసుకో. గుడ్ లక్. తీసుకురా. అదేంటి గురు ఆట మధ్యలో వెళ్ళిపోతా? నేనే ఆటైనా సగం వరకే ఆడతాను. వేణు, నువ్వు ఏ ఆటైనా సగం వరకే ఆడతావా? ఫస్ట్ ఇన్నింగ్స్ వరకే ఆడతాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావే. ఆ మాటలకేగా నువ్వు పడిపోయావు. మనిద్దరం ప్రేమించుకున్నాం. నేను ప్రేమించలేదు. ప్రేయసి ప్రియులన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండాలి. నీ మీద నాకు కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోతాను. అలాగే నా మీద నీ కోపం వచ్చిందనుకో, నేను మర్చిపోను. అంటే నన్ను మోసం చేసావా? 100%. చీట్ చేసావా? 200%. నీకంటే ముందు ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు ఈ గడ్డ మీద చాలా మంది పుట్టారు. కానీ ప్రతి వాళ్ళకి ఒక కారణం ఉంది. దుష్యంతుడు శకుంతల్ని అనుభవించి వదిలేస్తే అది మునిశాపం అన్నారు. హరిశ్చంద్రుడు భార్యని అమ్మితే ఆడిన మాటకు నిలబడ్డం కోసం చేసిన త్యాగం అన్నారు. కానీ మరి నీకు? నాకు కారణం ఉంది. నిన్ను చూసి విజిలేసిన వాడి పళ్ళు రాలగొట్టాడు మీ నాన్న. నీకు కన్ను కొట్టిన వాడి కన్ను తీసేశాడు మీ నాన్న. నేను నీ శీలాన్ని దోచుకుంటే కనీసం నా కాళ్ళను పట్టుకోలేకపోయాడే. అన్నం పెట్టు. నిన్నే అడుగుతున్నాను, అన్నం పెట్టు. ఇప్పుడు నేను విన్నది నిజమైతే ఈ చేత్తో నీకు అన్నం కాదరా, విషం పెట్టాలరా. పెద్దమ్మాని చెయ్యెత్తి ఆగిపోయావేరా దద్దమ్మ. కొట్టు. ఒక ఆడదాని శీలాన్ని పాడు చేసి నువ్వు చరిత్ర హీరుడయ్యావురా. నీ చేత దెబ్బతిని నేను చరిత్రలో మిగిలిపోతాను. ఆ నేరం కంటే ఈ నేరం పెద్దది కాదురా. కొట్టు, కొట్టరా, కొట్టు.